యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నిశ్చయముగా ఈ ఆగస్టు మాసమంతయు ఆయన మన సంఘస్థుల చుట్టూ, తన ప్రజల చుట్టూ ఉందురుగాక. యెరూషలేము పట్టణాన్ని మేము చూసి వచ్చినప్పుడు ఆ ప్రాంతం చుట్టూ పర్వతాలు ఉన్నాయి. అక్షరీకంగా అక్కడ రాత్రింబగళ్ళు కాపలా కాస్తూ ఉంటారు. ఎందుకంటే ఏ శత్రువు కూడా ఆ ప్రాంతం మీద క్రియ చేయకుండా ఆ పట్టణాన్ని, పట్టణ ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండేటట్లు నిత్యము కాపలా కాస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా భౌతికంగా కాపలా కాసేవాళ్ళు ఉన్నా కూడా బైబిల్ చెప్తుంది, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అని. మనం ఆరాధించుచున్న దేవుడు, ఆయన నిత్యము మన చుట్టూ ఆయన ఉన్నాడు, కంచె వేసి కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన చుట్టూ ఉన్నాడు కాబట్టి మనం క్షేమంగా, సురక్షితంగా, భద్రముగా కాపాడబడుచు ఉన్నాం. మనం అనుకుంటాం కొన్ని అపాయాలు, మరణకరమైన పరిస్థితులు, శ్రమలు, కష్టాలు ఎదురైనప్పుడు మాకెవరూ లేరు అని. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మీ చుట్టూ ఉన్నాడు, మిమ్మల్ని కంచె వేసి కాపాడుతూ ఉన్నాడు. ఒక సురక్షితమైన కాపుదల దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇకను ఈ మాసమంతా అనుగ్రహించుదురుగాక. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 8వ వాక్యంలో రాయబడి ఉంది, కంచె కొట్టువానికి పాము కరుచును అని. నేను చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటంటే కంచె. దేవుడు తన ప్రజలైన మన చుట్టూ, మన సంఘస్థుల చుట్టూ, ప్రతి కుటుంబం చుట్టూ ఆయన కంచె వేసి కాపాడుతూ ఉన్నాడు. ఈరోజు వరకు మీ పట్ల చేసిన మేళ్లను, ఆయన చేసిన ఉపకారాన్ని, కాపుదలను ఒక్కసారి మీరు తలంచుకోవాలి. కృతజ్ఞత హృదయం మనకు ఎంతైనా అవసరం. కంచె లేకపోతే కంచె కొట్టువానికి పాము కరుచునని రాయబడి. ఇల్లు కట్టుకున్నారు, దానికి ముందుగా కంచె అవసరం. కంచె లేకుండా ఇల్లు కడితే పాములు రావచ్చు, తేళ్లు రావచ్చు, ఊర్లో ఉండే చెత్త అంతా వచ్చి పడుతుంది. ఓ ప్రొటెక్షన్, కాపుదల అనేది ఆ ఇంటికి ఉండదు. అందుకే కంచె ఖచ్చితంగా ఉండాలి అంటారు. దేవుని ప్రజలైన మనకు దేవుడు కంచె వేస్తూ ఉన్నాడు. ఏదైనా తోటలో ఆదాము, అవ్వ వారికి కూడా కంచె ఉండేది. కానీ సాతానుడు ఆ కంచెని తీసివేశాడు. ఆదాము నిద్రపోయినప్పుడు అవ్వ వెళ్ళిపోయింది. సాతానుగాడు కుయుక్తితో ఆమెతో మాట్లాడి ఆమెని అవిధేయత అనే పాపములో పడవేసినప్పుడు అంతవరకు వాళ్ళ చుట్టూ దేవుని యొక్క కంచె ఉన్నది. కానీ వాళ్ళు చేసిన అవిధేయత అనే పాపాన్ని బట్టి, దేవుని మాట వినకపోవటం ద్వారా ఏదేను తోటలో నుండి వెలివేయబడి, కంచె తీసివేయబడి వాళ్ళు శాపానికి గురయ్యారు. కానీ దేవుడు తన ప్రజల చుట్టూ ఎల్లప్పుడూ కంచె వేసి కాపాడుతూ ఉండాలని కోరుకుంటాడు. అందునిమిత్తమే యోబు గ్రంథం 1వ అధ్యాయము 8, 9, 10 వాక్యాల్లో యోబు చుట్టూ, ఆ కుటుంబం చుట్టూ దేవుడు కంచె వేసినట్లుగా వ్రాయబడి ఉంది. మీరు తర్వాత చదువుకోనండి. చాలా విషయాలను క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. సాతానుగాడు వచ్చి దేవుని దగ్గర ఒక మాట అడుగుతూ ఉన్నాడు, ఊరకయ్యే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? అతని చుట్టూ నీవు కంచె వేసి కాపాడేవు కదా, అందుకే అతడు క్షేమంగా ఉన్నాడు, అతని
చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహు విస్తరించింది అంటాడు. కంచె తీసివేసి చూడు, అప్పుడు పరిస్థితి, అతని కుటుంబం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో అంటాడు. సాతాను గాడికి అవకాశం ఇచ్చాడు, అయినా కూడా యోబు జీవితంలో ఎన్నో సాతానుడు ఏమీ చేయలేకపోయాడు, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు యోబు కుటుంబం చుట్టూ కంచె వేసి కాపాడుతూ ఉన్నాడు. ఆయన కంచె వేయకపోతే సాతానుగాడు ఎన్నో ఇబ్బందులు కలుగజేసేవాడు. ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా కూడా పొరపాటున దేవునికి విరోధంగా ఏ పాపకరమైన మాట పలకకుండా, నేను ఇప్పుడు శోధింపబడుచున్నాను, తర్వాత సువర్ణము వలె మారుతానని ఆ ఫెయిత్ఫుల్ వర్డ్స్, విశ్వాసముతో కూడిన మాటలు పలుకుతూ వచ్చాడే కానీ ఏమాత్రం దేవునికి విరోధంగా మాట్లాడలేదు. ప్రేమైన వర్లరా, ఈ ఆగస్టు మాసం అంతా దేవుడు మీ కుటుంబాల చుట్టూ కంచె వేయుదురుగాక. మీ పిల్లల చుట్టూ నా దేవుడు కంచె వేయుదురుగాక. కంచె అది కనబడదు, మనం వేసుకునే కంచెలన్నీ కనబడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, అపాయం సంభవించే పరిస్థితి ఎదురైంది కానీ సడన్గా దేవుడు తప్పించి కాపాడాడు. అక్కడ దేవుడు కంచె వేశాడు కాబట్టి. ఇక చనిపోయే మూమెంట్లో దేవుడు సడన్గా ఒక దర్శనము ద్వారా దేవుడు విడుదల చేశాడు, అక్కడ కంచె ఉంది. ఇలా ఎన్నో ఉపకారాలు దేవుని చేత మీరు పొందుతూ ఉన్నప్పుడు మీరు గ్రహించాలి, దేవుడు నా చుట్టూ, నా పిల్లల చుట్టూ కంచె వేసి కాపాడుతున్నాడు కాబట్టే ఈరోజు వరకు క్షేమంగా ఉన్నాను అని గ్రహించాలి. ప్రేమైన వర్లరా, దేవుడు మనకు ఆయుష్ను పొడిగిస్తూ ఉన్నాడు, ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు, కంచె వేసి కాపాడుతూ ఉన్నాడు. ఎందుకు ఒక్కసారి ఆలోచించారా? ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయారు. కానీ దేవుడు మనకు ఆయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, కాపాడుతూ ఉన్నాడు, కంచె వేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసునా? ఒక 3-4 విషయాలు క్లుప్తంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పి నేను ముగిస్తాను. యోబు కుటుంబం చుట్టూ దేవుడు కంచె వేసి కాపాడుతూ వచ్చాడు. ఎందుకో తెలుసునా? ఆ కుటుంబాన్ని ఆశీర్వదించటానికి. యోబు కుటుంబాన్ని ఆశీర్వదించటానికి దేవుడు కంచె వేసి కాపాడుతూ వచ్చాడు. ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండకూడదని సాతానుగాడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఇదిగో అతడు యథార్థవర్తనుడుగా, న్యాయవంతుడుగా, నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడంటే నీవు అతన్ని ఆశీర్వదించావు కదా, అందుకే అతడు ఆ విధంగా ఉన్నాడు అంటాడు. ఇప్పుడు మనం చదివినట్లుగా యోబు గ్రంథములో 1వ అధ్యాయం 8వ వాక్యంలో చూడండి. చెడుతనమును విసర్జించిన వాడు, అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోనండి, సాతాను కూడా చెప్తాడు, నిజంగా అతడు యథార్థవర్తనుడుగా, న్యాయవంతుడుగా ఉన్నాడు కదా, నిజమే, దేవుడు అతని గురించి మొదట చెప్తున్నాడు, సాతానుగాడు కూడా చెప్తూ ఉన్నాడు, నీవు కంచె వేసి కాపాడేవు కదా, నీవు అతన్ని ఆశీర్వదించుట చేతనే కదా, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించింది అంటాడు. 9-10 వాక్యాల్లో ఆ విషయాలు రాయబడ్డాయి. సాతానుగాడు అంటాడు, నీవు అతన్ని ఆశీర్వదించావు కదా. చూడండి, సాతాను యోబు గురించి ఒక టెస్టిమనీ పలుకుతూ ఉన్నాడు. దేవుడు తన ప్రజల చుట్టూ కంచె ఎందుకు వేస్తాడంటే ఆశీర్వదించాలని. ఈ రోజుల్లో మీ కుటుంబాలు చుట్టూ ఆయన కంచె వేశాడు కాబట్టి మీరు, మీ పిల్లలు ఆశీర్వదించబడుతూ ఉన్నారు. హల్లెలూయా. మీ చేతి పనిని ఇకను ఈ మాసం అంతా దేవుడు ఆశీర్వదించునుగాక. మీకు కాపుదల నా దేవుడు సమృద్ధిగా దయచేయుదురుగాక. సాతానుడు ఎన్నెన్నో నేరారోపణ మోపుతూ ఉంటాడు, ఆశీర్వాదాలు పొందకుండా ఆటంకం కలుగజేస్తూ ఉంటాడు. కానీ ఆటంకాలు దేవుడు తొలగిస్తాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వాక్యములో
ఆశీర్వాదకరంగా యోబు కుటుంబం కొనసాగుతూ ఉంటే ఈ సాతానుగాడు నేరారోపణ మోపుతూ ఉన్నాడు. బైబిల్లో వ్రాయబడిన మాట మీరు గమనించండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వాక్యములో, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు అంటాడు. తర్వాత మీరు చదువుకోనండి. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయును. వాడి పనే అది. మీరు ఆశీర్వాదకరంగా మీరు మీ పిల్లలు కొనసాగుతూ ఉన్నప్పుడు ఎక్కడ వీళ్ళని నష్టపరుద్దామా, ఎక్కడ వీళ్ళని దుఃఖపెడదామా, ఎక్కడ వీళ్ళని బాధ పెడదామా, ఎక్కడ నష్టాలు కలగచేద్దామా అని వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. దేవునితో కూడా వాద వివాదాలు చేస్తూ ఉంటాడు. కానీ ప్రియమైన వారలారా, కంచె ఉన్నంత వరకు మనకు ఏమీ కానే కాదు. మీరు గ్రహించాలి, మీ కుటుంబాల చుట్టూ దేవుడు కంచె వేసి ఉన్నాడని విశ్వసించాలి. హల్లెలూయా. ఆ నమ్మకం మీకున్నప్పుడు సాతానుడు మీ దగ్గరికి అస్సలు రానే రాడు. మీరు ఆశీర్వదించబడిన ప్రజలు, మీ పిల్లలు ఆశీర్వదించబడిన ప్రజలు. ఎందుకు తెలుసు? ఆయన కంచె వేశాడు కాబట్టి ఆ ఆశీర్వాదాలు మీరు పొందుకుంటూ ఉన్నారు. అదే భక్తిహీనుల పిల్లలు లోకములో ఉన్నారు, భక్తిహీనులు లోకములో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకు కంచె లేదు. కంచె లేదు కాబట్టే సడన్గా మరణాలు, వాళ్ళ పిల్లల జీవితాలు కూడా గందరగోళంగా మారిపోతూ ఉన్నాయి. పరిస్థితులు తారుమారుగా మారిపోతున్నాయి లోకములో. గనుక భక్తిహీనులకు మనకు ఉన్నటువంటి ఒక వ్యత్యాసం ఏంటంటే, మన కుటుంబాల చుట్టూ దేవుడు కంచె వేసి కాపాడుతూ ఉంటాడు, మన పిల్లల్ని కాపాడుతూ ఉంటాడు. కానీ భక్తిహీనులకి, లోకములో ఉండే ప్రజలకు కంచె లేదు. వాళ్ళ గురించి యోబు ఒక మాట అంటాడు చూడండి. యోబు గ్రంథము 21వ అధ్యాయము 21వ అధ్యాయము 11వ వాక్యములో అక్కడ యోబు చెబుతూ, వారు తమ పిల్లలను మొదలుగా బయటికి పంపుదురు, వారి పిల్లలు నటన చేయుదురు, తమ్ముడు స్వరము పట్టుకొని వాయించుదురు, సానికనాదము విని సంతోషించుదురు, వారు శ్రేయస్సు కలిగి తమ తమ్ముడు చూడండి. చాలా విషయాలు నేర్చుకుంటున్నారు. భక్తిహీనులు 7వ వాక్యంలో మీరు తర్వాత చదువుకోండి. భక్తిహీనులు ఎలా బ్రతుకుతారు? డిఫరెన్స్ భక్తులు. ఇప్పుడు మనం భక్తులు, దేవుని ప్రజలము ఏ విధంగా గ్రహించుకోవచ్చు అంటే, కంచె వేసి కాపాడుతున్నాడు కాబట్టి. భక్తిహీనులు వాళ్ళ సంతతి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కంచె లేదు. సడన్గా వాళ్ళ జీవితాల్లో మరణాలు వస్తూ ఉన్నాయి. వాళ్ళ పిల్లలను కూడా ఏ విధంగా పెంచుతున్నారంటే, మందలుగా వెళ్ళిపోండి, మీరు నాట్యం చేయండి, ఈ పార్టీలు పబ్బులు అని లోక సంబంధమైన వాటికి వాళ్ళని పంపించేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద సిటీల్లో ఇవే జరుగుతూ ఉన్నాయి. నేను గోవాలో సేవ చేస్తున్నప్పుడు కూడా పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు పిల్లలందరూ డ్రగ్స్కి అలవాటు పడి ఆ బీచుల్లో నాట్యం చేస్తూ ఉంటారు. ప్రియమైన వారలారా, భక్తులకి భక్తిహీనులకు ఉండేటువంటి వ్యత్యాసం అదే. సడన్గా వాళ్ళ జీవితాల్లో మరణాలు జరుగుతూ ఉంటాయి. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ పిల్లలు కూడా, ఆ సాఫ్ట్వేర్ చేస్తున్న జాబ్ పిల్లలు కూడా, వాళ్ళు కూడా సడన్గా డ్రగ్స్కి అలవాటు పడి, లేకపోతే చెడు అలవాట్లకు బానిసలై మరణాన్ని పొందుతూ ఉంటారు. డబ్బు ఉంది కానీ నెమ్మది అనేది వాళ్ళ జీవితాల్లో పొందుకోవటానికి ప్రయాసపడుతుంటారు. కానీ సడన్గా పాతాళానికి దిగిపోతూ ఉన్నారు. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు, కారణం కంచె వేశాడు కాబట్టి. ఆ కంచె సాతానుడు తీసివేయాలని ప్రయత్నం చేసినా కూడా మీకు ఏ కీడు కలగకుండా ఈ మాసమంతా దేవుడు మిమ్మల్ని కాపాడుదురుగాక. రెండవది, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యములో దేవుడు ఎందుకు కంచె వేస్తూ ఉన్నారంటే, ఒకటి మీరు ఆశీర్వదించబడుతూ ఇంకా మేలు పొందాలని,
యెషయా గ్రంథం 5వ అధ్యాయము 2వ వాక్యములో అక్కడ ఒక ద్రాక్ష తోట ఉంది. 5వ అధ్యాయము 2వ వాక్యములో ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరిలి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. ప్రేమైన వర్లరా, సంఘములో దేవుని ప్రజలు ద్రాక్ష తోటలో ఉన్నారు. ద్రాక్ష తోటలో ఉంటున్న దేవుని ప్రజలు, ద్రాక్ష తోట సంఘానికి గుర్తై ఉండగా ఆ సంఘములో దేవుని ప్రజలు ఫలించాలని, ముఖ్యముగా మీరు మంచి ఫలాలు ఇవ్వాలనే ఉద్దేశంతో దేవుడు మిమ్మల్ని కంచె వేసి కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు ఈ మాట చెప్తూ ప్రవక్త అయిన యెషయా ద్వారా, నేను భూమిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటి తిని ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తున్న మాట. వారి మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించి తిని ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. మంచి ఫలాలు ఇవ్వాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుని ప్రజల జీవితాల్లో. కానీ ఫలాలు ఇవ్వటానికి బదులుగా కారు ద్రాక్షలు కాచాయి. అప్పుడు ఎవరైనా ఆ కారు ద్రాక్షలో ఉంటున్న రసాన్ని త్రాగగలరా? మంచి ఫలాలు ఇవ్వాలనే ఉద్దేశంతో దేవుడు కంచె వేసి కాపాడుతూ ఉన్నాడు. బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటి ఎంతో ప్రొటెక్షన్. భౌతికంగా తోటలు ఉన్నాయి, ద్రాక్ష తోటలు ఉన్నాయి. ఆ తోటకి ఎంతో సాకరీ చేస్తే తప్ప కాపుదల కొరకు చుట్టూ కంచె వేస్తారు, ఎరువు వేస్తారు, పురుగు రాకుండా మందు కూడా కొడతారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. అవి ఏవి లేకపోతే, ఫలించకపోతే ప్రయోజనం ఏంటి? నష్టపోతారు. దేవుని ప్రజల జీవితాల్లో కూడా దేవుడు ఎదురు చూస్తున్నది ఏంటంటే మీరు మంచి ఫలాలు ఫలించాలని ఆయన కంచె వేసి కాపాడుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. మీరు సంఘ సహవాసములు ఎన్నో సంవత్సరాలుగా వస్తూ ఉన్నారు. మీరు ఆత్మీయంగా ఫలిస్తూ ఉన్నారా? ఈ మాసమంతా రాబోయే రోజులన్నీ కూడా మీరు క్రీస్తులో ఫలించుదురుగాక. ఫలించకపోతే లూకాసు వార్త 13వ అధ్యాయం 8వ వాక్యములో ఫలించిన సరి లేని ఎడల నరికించి వేస్తామంట. ద్రాక్ష తోటలో యజమానుడు ఉన్నాడు. ఆ తోటమాలితో అంటాడు, 3 సంవత్సరాల నుంచి ఈ చెట్టులో ఫలాలు ఎదురు చూస్తూ ఉన్నాను, కానీ ఫలాలు రావట్లేదు. అంజూరపు చెట్లు అనవసరంగా భూమి ఎందుకు వ్యర్థమైపోవాలి, నరికి. కానీ తోటమాలి యేసయ్య అంటాడు యజమానుడే తండ్రితో, తండ్రి ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఆ మాటలోని అర్థం ఏంటంటే, తండ్రి అయిన దేవుని దగ్గర యేసయ్య బ్రతిమలాడుకుంటున్నాడు. అయ్యా యేసయ్య, తండ్రి ఇకనైనా వీళ్ళు ఫలిస్తారులే, ఇకనైనా వీళ్ళు ఆత్మీయంగా ఎదుగుతారులే అని చెప్పి మన పక్షమై ఉండి యేసయ్య తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు తోటమాలిగా ఉండి. సరే ఈ సంవత్సరం చూద్దాం, ఫలించినా సరే, లేకపోతే నరికేద్దామని. ప్రేమైన వర్లరా, 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి చర్చికి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఫలభరితమైన జీవితాన్ని చేసేవాళ్ళు లేరు. బాప్టిజం తీసుకుంటారా, 3-4 సంవత్సరాలు విశ్వాసిగా వచ్చి అంటే మార్పు లేదు. కొందరిని గమనించినప్పుడు నేను కావాలని అడుగుతాను, మీరు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వస్తున్నారు? మేము ఆ పాస్టర్ ఉన్నప్పటి నుంచి వస్తూ ఉన్నాం. సరే, అన్ని సంవత్సరాలు ఆ పాస్టర్ ఉన్నప్పటి నుంచి మీరు సంఘానికి వస్తున్నారు కదా, మరి బాప్టిజం తీసుకున్నారా? తీసుకోలేదు. సంఘానికి వస్తున్నారా? సరిగ్గా రావట్లేదు. ఈ సేవకుల మెప్పును కోరుకొని వాళ్ళ యొక్క గొప్పతనాన్ని కోరుకొని ఆశపడి వచ్చేవాళ్ళు ఉన్నారే కానీ ఆత్మీయ ఎదుగుదలకి ప్రాముఖ్యతనివ్వట్లేదు. భౌతికమైన వాటికి ప్రాకులాడటానికి వచ్చేవాళ్ళు ఉన్నారే కానీ ఆత్మీయ అనుభవాల్లో ఎదగటానికి ఇష్టపడేవాళ్ళు. ఒక 3-4 సంవత్సరాల విశ్వాసి
బాప్తిజం తీసుకోకుండా బలలో పాలు పొందకుండా ప్రక్కనే కూర్చొని అట్లాగే చూస్తూ ఉంటే గ్రోత్ ఎక్కడ ఉంది? సంవత్సరాలు గడిచే కొలది ఓ ఫలభరితమైన జీవితాన్ని మీరు క్రీస్తులో జీవించాలి, అంతేకాని నామకార్థపు స్థితిలో మనం ఉండకూడదు. కొందరు బాప్తిజం తీసుకుంటారు, తీసుకోరు. పాస్టర్లు మారిపోతూనే ఉంటారు, సిస్టర్లు మారిపోతూనే ఉంటారు, కానీ మార్పు లేదు. అప్పుడు మీరు ఫలించట్లేదు అని అర్థం. ఫలించే వాళ్ళైతే, మంచి ఫలాలు ఇచ్చేవాళ్ళైతే ఈ ద్రాక్ష తోటలో మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని అభిషేకాన్ని పొందుకొని సేవకుల యొక్క సహవాసములు అంటుకట్టుబడి ఒక మంచి విశ్వాసగా పేరు తెచ్చుకుంటారు. మంచి పేరు తెచ్చుకుంటారు. ఫలాని విశ్వాసి, వీళ్ళు మంచివాళ్ళు. మేము ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళేటప్పుడు కూడా, క్రొత్తగా వచ్చేటప్పుడు కూడా, మేము ఎక్కడైనా వెళ్ళినప్పుడు మా గురించి అన్నా సంఘంలో ఎవరైనా మంచిగా సపోర్ట్ చేస్తారా, ఏ కుటుంబము బాగా మంచిగా సపోర్ట్ చేస్తారా అడుగుతారు. అప్పుడు మీ గురించి మేము మంచి సాక్ష్యాన్ని చెప్పగలగాలంటే మీరు ఈ ద్రాక్ష తోటలో ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకొని జీవించుదురుగాక. మంచి సాక్ష్యం, లేకపోతే భయము, టెన్షన్స్ ఎదురవుతూ ఉంటాయి. ప్రేమైన వారలారా, మీరు ఈ ద్రాక్ష తోటలో మంచి ఫలాలు ఇస్తూ ఉన్నారా లేదా ఒక్కసారి ఆలోచించాను. ఆత్మీయంగా అభివృద్ధి చెందువారై ఉన్నారా, లేకపోతే ఎక్కడేసిన గొంగళి అట్లాగే అన్నట్లున్నారా? మీరు ఫలించేటట్లుగా, అభివృద్ధి చెందేటట్లుగా, మార్పు చెందేటట్లుగా దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని మీకు ఇస్తూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19, 20, 21, 22 వాక్యాలు మీరు తర్వాత చదువుకోనండి. కొందరు మారు మనసు పొంది ఉంటారు, బాప్తిజం తీసుకొని ఉంటారు, అంతవరకే ఒక ఫలభరితమైన జీవితం ఉండదు. సరైన విధంగా స్తుతించి అభిషేకాన్ని పొందుకొని క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగి ఆత్మీయతలు ఎదుగుదామనే ఆలోచన ఉండదు. చర్చికి వచ్చాను పోయాను అన్నట్లుగానే ఉంటారు, కానీ గ్రోత్, ఎదుగుదల లేదు. కారణం ఏంటంటే నీలో పరిశుద్ధాత్మ శక్తి లేదు కాబట్టి. శరీర క్రియలే ఉన్నాయి. 5వ అధ్యాయం 19వ వాక్యములో సంఘములో ఫలించని వాళ్ళల్లో, మంచి ఫలాలు ఇవ్వని వాళ్ళల్లో ఉండేటువంటి స్వభావాలు ఏంటో మీరు చూడండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవివనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, అసూయలు, మత్తతులు, ఇవి శరీర సంబంధమైన కార్యాలు. ఇవి ఒకవేళ నీలో ఉంటే నీవు సంఘములో ఈ ద్రాక్ష తోటలో మంచి ఫలాలు ఇవ్వలేవు. గనుకని వీటిని తీసివేసుకొని నీవు పరిశుద్ధాత్మ శక్తిని పొందినప్పుడు నీవు ఆత్మీయ జీవితంలో ఫలభరితమైన జీవితాన్ని జీవించగలవు. అప్పుడు నీలోనికి వచ్చే క్యారెక్టర్స్ ఏంటో తెలుసున? 22వ వాక్యంలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహము. 10వదిగా జిహ్వా ఫలము అని హెబ్రీ పత్రికలో రాయబడి 10 రకములైన ఆత్మఫలాలు నీవు ఈ ద్రాక్ష తోటలో ఆ స్వభావాల చేత నీవు ఫలించదువగాక. నీవు మంచి ఫలాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే దేవుడు కంచె వేసి కాపాడుతూ ఉన్నాడు. ఇవ్వకపోతే కారు ద్రాక్షలు కాస్తే దేవుడు ఊరుకుంటాడా? ఎందుకు అనవసరంగా ఈ ద్రాక్ష తోట నేల వ్యర్థమైపోవాలి అని చెప్పి నరికించి వేస్తాడు. అంటే పూర్తిగా సంఘానికి దూరం అయిపోతారు. ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడును. ప్రేమైన వర్లరా, దేవుడు కంచె వేసి కాపాడుతూ ఉన్నాడు. 3వదిగా ఎందుకొరకంటే ఫలాలు ఇచ్చి దేవునికి ప్రయోజనకరంగా ఉండాలని ద్రాక్ష తోటకి కంచె వేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 33, 34 వాక్యాల్లో మీరు చదివినట్లయితే దేవుడు ఎందుకు కంచె వేస్తున్నాడంటే, 1, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, 2వది మంచి ఫలాలు ఇవ్వటానికి, 3వదిగా ఫలాలు ఇచ్చి దేవునికి ప్రయోజనకరంగా ఉండాలని. అక్కడ యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానం ఏంటంటే,
ఓ ద్రాక్ష తోట ఉంది, దానికి యజమానుడు ఉన్నాడు. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురం కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి వెళ్ళిపోయాడు. దేశాంతరం వెళ్ళిపోయాడు. పండ్ల కాలం సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను పంపించాడు. మీరు వెళ్ళి పండ్లలో కొన్ని తీసుకొని రండి అని. అప్పుడు ఏం చేశారంటే ఆ గుత్తకి తీసుకున్న వాళ్ళు అతన్ని రాళ్ళతో కొట్టి, ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకని మీద రాళ్ళు రువ్విరి అని రాయబడి ఉంది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 33 నుండి మీరు తర్వాత చదువుకోనండి, మీకు అర్థమవుద్ది. ఆ కాపులకు గుత్తకిచ్చి వెళ్ళిపోయాడు. ఎందుకంటే మంచిగా కాచుకొని దాని యొక్క పండ్లు తిని కొద్దిగా నాకు కూడా మీరు తెచ్చివ్వండి అనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం వీళ్ళే తినేస్తూ ఉన్నారు. ఆ యజమానునికి ఏమి ఇవ్వకుండా అడిగిన వాళ్ళను కూడా రాళ్ళతో కొట్టి చంపుతూ ఉన్నారు. చివరికి ఆయన ఏం చేశాడంటే, నా కుమారుని పంపించినప్పుడు భయపడి ఒకవేళ ఆ కాపులో కొంత పండ్లు ఇస్తారని పంపిస్తే, ఇదిగో వీడే వారసుడు, వీడిని చంపేస్తే మాకు ఇబ్బందే లేదని చెప్పి ఆ యజమానుని యొక్క కుమారుణ్ణి చంపేశారు. అప్పుడు యజమానుడు ఊరుకుంటాడా? ఏం చేశాడో చూడండి. 40వ వాక్యములో, కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏమి చేయును, ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలములందు తనకు పండ్లను చెల్లించినట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. ప్రియమైన వర్లరా, ద్రాక్ష తోటలో ఫలాలు ఇచ్చి దేవునికి ప్రయోజనకరంగా ఉండాలని దేవుడు ఈ ద్రాక్ష తోటలోనికి మనల్ని తీసుకుని వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రాంతానికి నేను సేవకు పంపించబడతాను నాకు తెలియదు. దేవుని ఉద్దేశం ఈ ప్రాంతంలో ఉంది కాబట్టి సేవకులు చెప్పినట్లుగా వచ్చాం. సంఘానికి ఆశీర్వాదకరంగా నేను ఉండాలనే ఉద్దేశంతో, నాతో ఉన్న సేవకులు ఆశీర్వాదకరంగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడికి పంపింపబడ్డాం. మేము ఇక్కడికి వస్తామని కల్లో కూడా ఊహించలేదు. ఇప్పుడు మీరు సంఘములో ఈ విధంగా అంటుకట్టబడతారని మీరు ఎప్పుడైనా ఊహించారా? కొంతమంది అంటారన్నా, ఎప్పుడు మేము అనుకోలేదు, దేవుడే ఇక్కడికి తీసుకొచ్చాడు, దేవుడే మందిరానికి తీసుకొచ్చాడు అని మీరు చెప్తారు. దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం. ఇక్కడ ఎందుకు దేవుడు మనల్ని తీసుకొచ్చారంటే, ఒకటి ఫలాలు ఇచ్చి దేవునికి ప్రయోజనకరంగా ఉండాలని. మీరు దేవునికి ప్రయోజనకరంగా ఉంటున్నారా లేదా ఆలోచించండి. దేవుని సన్నిధిలో మీరు వాడబడుతూ ఉన్నారా? ఈ సంఘములో నా వంతు నేను ప్రయోజనకరంగా ఉండాలి అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరూ మీరు కలిగి ఉందరుగాక. తిమోతి పత్రికలో వ్రాయబడి ఉంది, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండాలంటే ఆ పాత్ర పరిశుద్ధపరచబడిన పాత్ర అయి ఉండాలి. మీ వంతు మీరు సంఘములో మీరు వాడబడే అనుభవంలో ఉండాలి, ప్రయోజనకరమైన పరిస్థితుల్లో ఉండాలి. మీరు సంఘానికి ఎందుకు వస్తున్నారు? చర్చకు వస్తున్నాను, పోతున్నాను. మీ ద్వారా ఏమైనా ప్రయోజనం ఉందా? ఒక్కసారి మీకు మీరే ఆలోచించుకోండి. నా ద్వారా సంఘానికి ఏదైనా ప్రయోజనం ఉందా? ఏమైనా మేలు కలిగిందా? కొంతమంది దశంభాగాలు కానుకలు ఇచ్చి సహకరించే వాళ్ళు ఉన్నారు, పరిచర్య చేసి సహకరించే వాళ్ళు ఉన్నారు. మరికొందరు పిసినితనముగా ఏమి ఇవ్వకయే మామూలుగా వెళ్ళిపోతూ వస్తూ పోతూ ఉండేవాళ్ళు ఉన్నారు. అన్ని రకాల ప్రజలు ఉన్నారు. నా ద్వారా సంఘానికి ఏదైనా ప్రయోజనం ఉందా అని ఎవరికి వాళ్ళే పరిశీలించుకొని ఇప్పటి వరకు ప్రయోజనకరంగా మీరు లేకపోతే, ఇది మొదలుకొని దేవుడు మిమ్మల్ని సంఘములో ప్రయోజనకరమైన పాత్రగా దేవుడు వాడుకొందురుగాక. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయము 5వ వాక్యములో దేవుడు ఎందుకు కంచె వేసి కంచెను ఎందుకు వేస్తున్నారంటే, ఒకటి మిమ్మల్ని ఆశీర్వదించటానికి, రెండవది మంచి ఫలాలు ఇవ్వటానికి,
మూడవది, ఫలాలు ఇచ్చి దేవునికి ప్రయోజనకరంగా మీరు ద్రాక్ష తోటలో నిలిచి ఉండాలని. నాలుగవదిగా 13వ అధ్యాయం 5వ వాక్యములో యెహెజ్కేలు గ్రంథం, యెహోవా దినమున యుద్ధమందు స్థిరముగా నిలుచున్నట్లు. చూడండి, దేవుని దినమందు యుద్ధమునకు నిలబడాలని, మంచి పోరాడాలనే ఉద్దేశముతో దేవుడు మీకు కంచె వేసి ఉన్నారు. హల్లెలూయా. దేవుని దినమందు యుద్ధమునకు నిలబడాలని, యుద్ధాలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు దేవుడు తన ప్రజలైన వాళ్ళని కంచె వేస్తే తప్ప. అందుకే కొంతమంది ఆర్మీలో జాబ్ చేస్తున్న వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు, నాకు తెలిసిన వాళ్ళన్నా మా నిమిత్తం మీరు ప్రార్థన చేయండి, ఎందుకంటే ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. జమ్మూ కాశ్మీర్ కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఆర్మీలో జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దేవుడు కంచె వేయకపోతే మేము కాపాడబడలేము, ఉగ్రవాదులు, టెర్రరిస్టులు ఎప్పుడో చేంజ్ చేస్తారో, ఎప్పుడు ఈ అపాయం జరుగుతుందో తెలియదు. కొంతమంది అయితే ఈ ఆర్మీలో జాబ్ చేసే వాళ్ళకి అసలు పిల్లనిచ్చి పెళ్ళే చేయరంట, ఎందుకంటే ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదని. ప్రేమైన వారలారా, దేవుని ప్రజల జీవితాల్లో కూడా ఇది ఒక జీవితం అనేది, విశ్వాస జీవితం అనేది ఒక పోరాటం లాంటిది, యుద్ధము లాంటిది. ఈ పోరాటంలో, ఈ యుద్ధములో నిలిచి ఉండాలి, పోరాడాలి అంటే కంచె దేవుడు వేస్తే తప్ప మనము పోరాడలేము. పోరాటాలు ఏ విధంగా, ఏ విషయాల్లో దేవుని ప్రజలకు పోరాటం ఉందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వాక్యములు మీరు తర్వాత చదువుకోనండి. పాపముతో పోరాటం ఉంది, పాపముతో యుద్ధం. పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధంగా బ్రతకాలి అంటూ ఉంటారు, సడన్గా కొన్నిసార్లు పాపములో పడిపోతూ ఉంటారు. సులువున్న చిక్కులు పెట్టే పాపం, అదొక పోరాటం. రక్తము కారునంతగా మీరు పోరాడాలి అని రాయబడి ఉంది. సడన్గా పరిశుద్ధంగా జీవిస్తున్న వాళ్ళు సడన్గా ఇలా అయిపోయారంటే ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. పాపముతో పోరాటం ఉంది. దేవుని ప్రజలు విడిచిపెట్టిన పాపాలన్నీ వాళ్ళ జీవితాల్లో మరలా చోటు చేసుకుంటూ ఉన్నప్పుడు అపజయాలు పొందుతారు. అందుకే కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగుబడిన పంది బురదలో దొర్లినట్లును అనే సామెత. ఎక్కడా వెనకబడిపోకుండా పాపముతో పోరాడి గెలిచి ఒక ఉన్నతమైన జీవితాన్ని రాబోయే దినములన్నీ కూడా ప్రభువులో చేయుదుముగాక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యములో సువార్త నిమిత్తం పోరాటం ఉంది అంటాడు. మీరు తర్వాత చదువుకోనండి. సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎంతోమంది ఆటంకాలు కలుగజేసే వాళ్ళు ఉన్నారు. పౌలు గారి దినాల్లో ఆటంకాలు కూడా ఎదురయ్యాయి, ఒక పోరాటం ఎదురైంది. ఆ పోరాటములో ఇది ఏ పోరాటం? సువార్త నిమిత్తము ఎదురవుతున్నటువంటి పోరాటం ఇది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యములో పౌలు గారు అంటారు, మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి, అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయు కలుగునట్లు సూచన ఉన్నది, ఇది దేవుని వలన కలిగినదే అని అక్కడ రాస్తూ పైవాక్యాల్లో అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాసపక్షమున పోరాడొచ్చు అని అంటాడు. ఈ సువార్త చెప్పేటప్పుడు పౌలు గారికి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. సువార్త నిమిత్తం పోరాటం. ఇప్పుడు మేము కూడా కొన్ని ప్రాంతాల్లో సువార్తలు ఏర్పాటు చేసినప్పుడు కొట్టడానికి వచ్చేవాళ్ళు, బూతులు తిట్టేవాళ్ళు, ఎన్నో ఆటంకాలు. అయినా కూడా సువార్త ప్రకటించి వస్తామా? కొద్ది రోజులకి ఆ ప్రాంతము నుండి దేవుడు కొన్ని ఆత్మలని ప్రభు రక్షించి సంఘములో చేర్చారు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంవత్సరాల క్రితం మహబూబ్ నగర్లో యోహాన్ పాస్టర్ గారు ఉన్నప్పుడు ఆ మహబూబ్ నగర్ ఆ ప్రాంతంలో జడ్చర్ల అనే ప్రాంతంలో అక్కడ చాలా కఠినంగా ఉంటుంది సేవ. ఆ ప్రాంతంలో యోహాన్ పాస్టర్ గారు ఉన్నప్పుడు మీటింగ్స్ ఏర్పాటు చేశారు. మమ్మల్ని పంపిస్తే మీరు ముందుగా వెళ్ళి అనౌన్స్మెంట్ చేయండి అని చెప్పారు. నేను ఇంకొక బ్రదర్ ఆటోలో కూర్చొని ఆ గ్రామాలన్నీ, ఆ జడ్చర్ల, హైదరాబాద్ దగ్గర జడ్చర్ల, మహబూబ్ నగర్ ఆ ప్రాంతాలన్నీ అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు.
ఒక ఊరు ఎంట్రన్స్లో వెళ్ళంగానే ఇద్దరు వచ్చారు, భయంకరంగా పచ్చి బూతులు తిడుతూ ఉన్నారు. పోతావా లేదా అని. ఆటంకం. ఆ ఊరి ఎంట్రన్స్లోనే పెద్ద చెట్టు బొమ్మలన్నీ పెట్టారు, పూజలు చేస్తూ ఉన్నారు. వెళ్తారా లేదా అని చెప్పి బూతులన్నీ తిడుతూ ఉన్నారు. పారిపోయి వచ్చేసాం, వెళ్తాంలేండి అని పారిపోయి వచ్చేసాము. కానీ ఆ ప్రాంతంలో, ఆ మెయిన్ సిటీలో సువార్త కోడికలు ఏర్పాటు చేశాము. 10 మందితో ప్రారంభించిన పరిచర్య ఇప్పుడు దగ్గర 150 మంది వరకు ఆ సంఘం కట్టబడిందండి. దేవునికి మహిమ కలుగునుగాక. కొద్ది మంది ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో తెలుసుకొని సువార్త వ్యర్థం కాలేదు. ఒక త్రాగుడుపోతుడు వచ్చి మొత్తం సౌండ్ సిస్టమ్ లైట్లన్నీ పగలగొట్టాడు. ఆ రోజే ప్రార్థన చేశాం. మరుసటి రోజు అతన్ని దడబుట్టి, అయ్యా పాస్టర్ గారు పొరపాటు జరిగింది అని చెప్పి క్షమాపణ అడిగాడు. ఇలా సువార్త నిమిత్తం పోరాటాలు ఎన్నో కలిగినా కూడా మానుకున్నామా? ఆ రోజుల్లో ప్రయాసపడిన ఆ ప్రయాస ద్వారానే సంఘాలు నిర్మించబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. యూదా పత్రిక 3వ వాక్యములో ఉపదేశము నిమిత్తం మీరు పోరాడాలని రాయబడి. సువార్త చెప్పి సంఘాలు నిర్మించి అక్కడ సేవకులను ఏర్పాటు చేసి పోరాటాలను జయించి సంఘములో విశ్వాసులు సమకూర్చబడితే, సంఘానికి వచ్చిన తర్వాత ఉపదేశ విషయంలో పోరాటం. యూదా అంటాడు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడండి. ఈ బోధ కాకుండా వేరే ఏ బోధ ద్వారా కూడా దేవుని రాజ్యానికి మనం వారసులు కాలేము. ఈ బోధ ద్వారానే బోయజు భార్యగా మనం మారగలము అంటాడు. హల్లెలూయా. ఈ బోధ, ఏ బోధ? ఇది అపోస్తలుల యొక్క బోధ. ఈ బోధ కాకుండా ఎన్నో డినామినేషన్స్ ఉన్నాయి, ఎన్నో బోధలు ఉన్నాయి. విశ్వాసులతో అంటాడు, మీరు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడండి. నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది, ఎన్ని చర్చిలు ఉన్నాయో అన్ని చర్చిలు తిరిగిద్ది. అంతమంది పాస్టర్లు కూడా పరిచయమే. కాకిలాగా తిరుగుతూనే ఉంటుంది, ఒక్కచోట స్థిరంగా ఉండదు. అక్కడ ఇట్టంట ఇక్కడ ఇట్టంట అంటది. అందుకే బ్లాక్ లిస్ట్లో పెట్టేసా నంబర్ని. ఇప్పుడు ఫోన్ కూడా చేయట్లేదు. అలా డిస్టర్బ్గా ఉన్న నంబర్లన్నీ బ్లాక్ లిస్ట్లో పెడతాను. ఊరంతా తిరిగిద్ది, ఒక చోట స్థిరంగా ఉండదు. ప్రియమైన వారులారా, ఉపదేశములో వాళ్ళకు పోరాటం ఎదురైనప్పుడు స్థిరపరచబడలేని పరిస్థితి. విశ్వాసులైన మీకు పోరాటం ఉంది. ఈ ఉపదేశము నిమిత్తం మీరు పోరాడాలి. ఈ సంఘ సహవాసంలో మీరు స్థిరపరచబడి ఈ వాక్యాలు, ఈ ఉపదేశాలు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది సేవకుల ద్వారా మీరు వింటూ ఉన్నారు. ఈ ఉపదేశము ద్వారానే ఒక రోజున మనము సియోను యెరూషలేము పట్టణానికి వారసులు కాగలము. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 30వ వాక్యములో ప్రార్థనలో మా నిమిత్తం పోరాడండి అని రాయబడింది. ప్రార్థనలో పోరాటం. మనుషులతో పోరాడడం ఒకటైతే, ప్రార్థనలో దేవునితో మనం పోరాడాలి. ప్రార్థనలో మీరు ఎంతవరకు పోరాడుతూ ఉన్నారు? ఆ మధ్య ఓ భార్య భర్త వచ్చి, అనా ఏమి గంటలు ప్రార్థన చేసిద్ది అని అంటాడు ఆయన. ఆమె అంటది, అనా ఈయనకేమో ఒక 10 నిమిషాలు ప్రభా నీకు స్తోత్రం, నాకు ఆత్రమని వెళ్ళిపోవాలి అన్నట్టుంటాడు. నేనేమో ఒక అరగంట గంటన్న ప్రార్థన చేయాలని. ప్రార్థన అంటే ఏంటి? యేసుప్రభువారు అంటారు, మీరు ఒక్క గడియను మేలుకొని ప్రార్థన చేయలేరా? ఒక్క గంట కూడా ప్రార్థన చేయలేరా? శోధనలో ప్రవేశించకుండా నిమిత్తం మీరు మెలకువతో ప్రార్థన చేయుడి అని రాయబడి ఉంది. మనోళ్ళు ఏం చేస్తారంటే, శోధనలు వచ్చినప్పుడు ప్రభువా నీకు స్తోత్రమయ్యా, నీకు దండాలు నాయనా అని అంటారు. రాక మునిపే ప్రార్థన చేయాలి, కానీ వచ్చిన తర్వాత అయ్యా ఉపవాస ప్రార్థన పెట్టండి అని అంటారు. అదేదో రాక మునిపే అడగొచ్చు కదా. ప్రార్థనలో మీరు పోరాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యములో దురాత్మ సమూహములతో మీకు పోరాటం ఉంది అంటాడు. దురాత్మ సమూహములతో, ఆకాశ మండలమందు దురాత్మల సమూహాలు ఉన్నాయి. అవి వచ్చుచు పోవచ్చు ఉంటాయి. అవి పోరాటం వాటితో.
అందుకే సర్వాంగ ఆయుధములను ధరించుకొని మనము దేవుని ఎదుట నిలిచి ఉండాలి. పోరాడు నిమిత్తమై మీరు పోరాడవలసినది శరీరులతో కాదు అని రాయబడి ఉంది. గతంలో కూడా ఒక మాట చెప్పాను. ఎవరైనా కోపముతో, ద్వేషముతో, పగతో మీ మీద ఎగబడి కొట్టడానికి, తనటానికి, ఇబ్బంది పెట్టడానికి ఉన్నారనుకో, వాళ్ళ గురించి మనం బాధపడిన అవసరం లేదు. నేను బెంగళూరులో ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి సండే చర్చికి వెళ్ళా. 2nd ఫ్లోర్లో చర్చి జరుగుతుంది. 3rd ఫ్లోర్లో ఒక అతను బూతులన్నీ తిట్టి ఒక రాయి తీసి ఇసురు కొట్టాడు కిటికీ. ఆరాధన జరుగుతుంది, కిటికీ పగిలి గ్లాసు చిన్న సండే స్కూల్ పిల్లోడి మీద పడింది. గొడవ చేస్తూ ఉన్నాడు, పెద్ద పెద్ద శబ్దాలు చేస్తారు మీరు, అది ఇది అని. ఆ తర్వాత ఆ బ్రదర్ గారు అన్న మాట ఇప్పుడు గుర్తుంది నాకు. ఆయన అంటాడు, విశ్వాసులు అంటారు వాడిని అంత తెలుస్తాం మేమని. అయ్యా మీరు ఊరుకుండండి, వాడు బూతులు తిడుతున్నాడు, కొట్టడానికి, చంపుతాను అంటున్నాడు కదా. ఈ మాటలు, వాడు ద్వేషంతో ఉన్నాడు, ఇవన్నీ కూడా వాడిలో దొరిన దురాత్మదే పని. వాడిది తప్పు కాదు, వాడికి పట్టిన దురాత్మది తప్పు. ఆ దురాత్మ అతనిలో పోయేటట్టు మనం ప్రార్థన చేద్దామని ఒక 10 నిమిషాలు అందరూ చేతులు ఎత్తి ప్రార్థన చేశారు అంతే. ఆమెననగానే వాడు నోరు మూసాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటాడు, ఆ మాట ఇప్పుడు కూడా గుర్తుంది, ఒక వ్యక్తి కోపముతో, ద్వేషముతో, పగతో మీ మీద క్రియ చేస్తున్నారనుకోండి, వీడిదిగా తప్పు, వీడికి పట్టిన సైతాన్ని అనుకున్నారనుకో, అతని వ్యక్తి మీద అసలు కోపమే రాదు మనకి. నేను అట్లా అనుకుంటాను, మీరు కూడా అలాగే అనుకోండి. హల్లెలూయా. లేకపోతే కోపము, ద్వేషము, పగ వచ్చేసింది. స్టెఫను కూడా అలాగే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని యేసయ్య ముఖాన్ని చూచాడే తప్ప వాళ్ళని చూసేట్టు రే నన్ను రాయితో కొడతావా, నేను కూడా కొడతాను అనేవాడు, నన్ను తిడతావా, నేను కూడా తిడతాను అనేవాడు. కానీ వాళ్ళ ముఖాలు ఎవరిని చూడకుండా యేసయ్యనే చూచాడు. దేవునికి మహిమ కలుగును గాక. పోరాటం ఉంది. దురాత్మల సమూహముతో మనుషుల్లో క్రియ చేస్తూ వాళ్ళల్లో దూరి వాళ్ళ ద్వారా పోరాటాలు ఇంకొక వ్యక్తి మీదకి వస్తాయి. గనుక ప్రియమైన వారలారా, 5 రకములైనటువంటి పోరాటాలు దేవుని. ఇవన్నీ పోరాటాలు ఎందుకు తెలుసునా, ఒక రోజున దేవుని దినమందు మనము ఆయన ఎదుట నిలిచి ఉండాలనే ఉద్దేశంతోనే కంచె వేసి కాపాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ ఆగస్టు మాసమంతా మమ్మల్ని మీరు కంచె వేయండి అయ్యా. కంచె కొట్టువాని పాము కరచును. ప్రార్థన చేద్దాం. యేసయ్యా, యోబు కుటుంబం చుట్టూ దేవుడు కంచె వేశారు. ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు మీ పట్ల
చెప్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధ దేవునికి స్తోత్రాలు చెప్దాం.